నియోజకవర్గంలో ఎవరైనా అవినీతికి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఓ పక్క ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హెచ్చరిస్తున్నారు. అయితే నియోజకవర్గంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతుంది. అక్రమ ఇసుక తరలింపును కట్టడి చేయాలనుకున్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆశయాలను ఇసుక మాఫియా తొంగలో తొక్కుతోంది. రాత్రైతే చాలు ఈ మాఫియాకు అడ్డు అదుపు లేకుండా రీచ్ల నుండి ఇసుకను తరలిస్తున్నారు. తాజాగా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని మినగల్లు ఇసుక రీచ్లో అక్రమ ఇసుకను ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. దీనిని గమనించిన పోలీసులు శనివారం తెల్లవారుజామున ఓ ట్రాక్టర్ను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇదిలా ఉంటే కోవూరు మండలంలోని వేగూరు పెన్నా నది పరిసర ప్రాంతాల నుండి కూడా అక్రమ ఇసుకను తరలిస్తూ పట్టుబడ్డారు. ఎద్దుల బండ్ల ద్వారా తీసుకొచ్చి ట్రాక్టర్లో లోడ్ చేస్తూ ఇసుక అక్రమార్కులు కొత్త మార్గాలను వెతుకుతున్నారు. పోలీసులు ట్రాక్టర్ను పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. అక్రమ ఇసుక తరలింపుకు అడ్డుకట్ట వేయాల్సిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఇసుక తరలింపులపై ఎటువంటి దృష్టి సారించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరును అవినీతి రహిత కోవూరుగా తీర్చిదిద్దుతానని ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోవూరు ప్రజలు కోరుతున్నారు.